రంగస్థల నటునిగా ఎన్నో పాత్రలకు జీవం పోసిన తన నటనను గుర్తించి దర్శకుడు వేణు బలగం సినిమాలో కొమరయ్య ప్రధాన పాత్రలో నన్ను నటింపజేశారని, ఇంతటి ప్రజాదరణ కల్పించిన దర్శకుడు వేణుకు తెలంగాణ ప్రేక్షకులకు ధన్యవాదాలని నటుడు కొమరయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి రాజేశం గౌడ్, కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత గుండేటి రాజులతో జగిత్యాలలోని దుర్గా థియేటర్ యందు ప్రదర్శింపబడుతున్న బలగం చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ఈ చిత్రం విజయం తనకు 4 చిత్రాలకు అవకాశం కల్పించిందని అన్నారు. Sir, production. Senior most. ప్రాంతీయ తత్వంతో కూడుకున్నటువంటి సామాజిక అంశం గల బలగం చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ఇప్పటి ఈ యొక్క ప్రేక్ష ఆదరణ చూసి తెలుస్తుంది. హుస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రముఖ రంగస్థల నటులు. గతంలో సినిమాలో ఉన్నప్పటికీ అతని యొక్క నటనా కౌశల్యాన్ని పరిశీలించినటువంటి ఎల్తండి వేణు గారు బలగం చిత్రంలో ప్రధాన పాత్రగా కొమరయ్య ప్రధాన పాత్రగా ఎన్నుకోవడం జరిగింది. ఆ పాత్రకు తగు న్యాయం చేసి ఇప్పుడు ఈ చిత్రానికి విజయవంతంగా దోహదం చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు నేడు జగిత్యాల పట్టణంలో దుర్గా థియేటర్లో ప్రదర్శింపబడుతున్నటువంటి బలగం చిత్రాన్ని విచ్చేయడం నిజంగా మా యొక్క కళాకారుల పక్షాన అభినందన తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతానికి రంగస్థలంతో ఎంతో అనుభవం ఉంది. రంగస్థల కళాకారులతో పక్క శ్రీనివాస్ గారు కూడా రంగస్థల కళాకారుడు. ఆ యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఈ థియేటర్ తీసుకురావడం జరిగింది. నేను త్వరగానే తమ అమూల్యమైన సమయాన్ని తమ మంచి మనసుతో అంగీకరించి కార్యక్రమాలు రావడం నుంచి సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు వీటిని తీసుకురావడానికి మేము త్వరగానే థియేటర్ యజమాని రాజుగౌడ్ గారు వీటిని తీసుకురమ్మన్నారు. వారి యొక్క చొరవతో తీసుకొచ్చాం. వారు ఇచ్చినటువంటి పర్వాలేనిది. ఈ చిత్రం ఇంకా విజయంతో సాగించి సుధాకర్ రెడ్డి గారికి మంచి మంచి పాత్రలు సినీ ఫీల్డ్ రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ జగిత్యాల ప్రాంతానికి సుధాకర్ రెడ్డి గారు తమ ఒక అమూల్య సందేశంతో ఇటువంటి మంచి సినిమాలు తీసినప్పుడు కూడా జనం ఎప్పుడు చూస్తారు అని చూపించినటువంటి ఈ ప్రేక్షక మహాశయులకు జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి సినిమా ప్రేక్షక సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నాలాంటి ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రజ్ఞాపాఠం నిరూపించడానికి ప్రయత్నం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా ముఖంగా కూడా సినిమాకు మంచి ప్రచారం కల్పించినటువంటి పాత్రికేయ మిత్రులకు, వివిధ వర్గాలకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నా పట్ల మీ ఆదరణ అభిప్రాయాలు మంచి నా పట్ల సదాభిప్రాయం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.